ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో నేను ఫిల్టర్స్లో ఫిల్టర్ అనే ఒక ఫిల్టర్ ఉంది, రైట్. సో ఈ ఫిల్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే AngularJS-లో మనకి కావాల్సిన స్పెసిఫైడ్ స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. అంటే మనకు కొన్ని అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు కంట్రీ అనే ఒక అర్రే ఉంది. ఆ కంట్రీలో అది సింగిల్ డైమెన్షన్ అర్రే. అందులో కంట్రీస్ అన్ని కూడా ఆ అర్రేలో సేవ్ చేసి ఉంచాను. నాకు ఏదైతే కంట్రీ ఐఎన్డి అనే లెటర్స్తో ఉందో ఆ కంట్రీని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, అంటే బయటికి డిస్ప్లే చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఫిల్టర్ అనే ఒక ఫిల్టర్ యూజ్ అవుతూ ఉంటుంది మన AngularJS-లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీని పర్పస్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక అర్రే క్రియేట్ చేసి ఆ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేద్దాం. సో అర్రే ఏంటిది? కంట్రీస్ అనే అర్రే స్కోప్ కంట్రోల్ CONTR, మన అర్రే నేమ్ వచ్చి CONTR ఈక్వల్స్ టు, సో సింగిల్ డైమెన్షన్ అర్రేస్ ని ఎలా డిక్లేర్ చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్ లో సపరేటెడ్ విత్ ద అర్రే ఎలిమెంట్స్ అన్ని కూడా సపరేటెడ్ విత్ ద కామా. అంటే ఇక్కడ నేను స్ట్రింగ్స్ కాబట్టి ఇవన్నీ కూడా సింగిల్ కోట్స్ లో పెడుతున్నాను. అదే మీకు నెంబర్ అయితే మాత్రం అవసరం లేదు, సింగిల్ కోట్. ఓకే, ఇందులో నియర్లీ మన వరల్డ్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఈ అర్రే ఎలిమెంట్స్ కింద సేవ్ చేసి అక్కడ పెట్టాను. ఓకే, ఇవన్నీ కూడా కంట్రీస్. సో ఇందులో ఉన్న కంట్రీస్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. డిస్ప్లే చేయాలి అంటే ఒక కంట్రోలర్ తీసుకుంటున్నాను. సో ఒక డివెల్మెంట్ తీసుకుని ఆ డివెల్మెంట్ లో మన అప్లికేషన్ నేమ్ ఈక్వల్స్ టు మై యాప్ ngfn కంట్రోలర్ ఈక్వల్స్ టు ఫిల్టర్ కంట్రోల్ FILTCTRL. ఇవన్నీ ఈ నేమ్స్ అన్ని కూడా మనం మీ ఇష్టం వచ్చిన నేమ్ ని డిక్లేర్ చేసుకోవచ్చు, యాప్ నేమ్ కూడా. సో తర్వాత మన స్క్రిప్ట్ ట్యాగ్ లో angular.module my app డాట్, సో ఇదంతా కూడా కామన్ కాబట్టి కామన్ గా పెట్టాను కంట్రోలర్. సో మన కంట్రోలర్ పేరు ఏంటి? ఫిల్ట్ కంట్రోల్ కామా. సో డాట్ కంట్రోల్ అనే ఫంక్షన్ లో 2 పారామీటర్స్ ని పాస్ చేస్తుంది. ఫస్ట్ మన కంట్రోలర్ నేమ్, తర్వాత ఫంక్షన్ ఆఫ్ $స్కోప్. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మీకు, సో ఇక్కడ నుంచి $స్కోప్ డాట్ కంట్రోలర్ అంటే ఇక్కడ CONT కంట్రీ ఈక్వల్స్ టు, సో ఇవన్నీ కూడా మన అర్రే ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా సేవ్ చేసి పెట్టాను. ఇప్పుడు సో ఈ అర్రే ఎలిమెంట్స్ నేను డిస్ప్లే చేయాలి. మనకు బాగా తెలిసిందే కదా, ఒక ఆర్డర్ లిస్ట్ లో డిస్ప్లే చేయాలి. OL ఎలిమెంట్ తీసుకున్నాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్స్ కి ngfn రిపీట్ అనే డైరెక్టివ్ని ఇచ్చేస్తున్నాను. Xin కంట్రోల్స్, CONTR అంటే ఏంటి? మన అర్రే నేమ్. సో తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదైతే అర్రే ఉందో ఆ అర్రే నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అవుట్పుట్ చూడండి. సో మొత్తం టోటల్ గా ఉన్న కంట్రీస్ అన్ని కూడా డిస్ప్లే అయ్యాయి. ఇది మన అర్రేస్ లో ఏవైతే కంట్రీస్ ని సేవ్ చేసామో ఈ కంట్రీస్ అన్ని కూడా డిస్ప్లే అయినాయి. టోటల్ గా 204, మీకు 201 వరకే కనబడుతుంది. 204 జింబాబ్వే వరకు కూడా కంట్రీస్ ఉన్నాయి. ఇందులో నాకు ఏవైతే కంట్రీస్ లో IA అని ఉందో, అంటే ఏదైనా కంట్రీ, ఇప్పుడు సిరియా ఉంది SYRIA, IA అనే లెటర్ ఉంది. ఇక్కడ IA అనే లెటర్ ఉంది, IL అనే లెటర్ ఉంది. నాకు IA లేకపోతే IL, సో ఇలా ఉన్న లెటర్స్ అన్ని కూడా కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ పైప్ సింబల్ ఇచ్చేసుకుంటున్నాను. పైప్ సింబల్ ఇచ్చేసుకుని మన ఫిల్టర్ కండిషన్ రాస్తున్నాను. సో ఫిల్టర్ ఆఫ్ ఇక్కడ ఫిల్టర్ ఆఫ్ IND, సారీ IN తోటి ఏవైతే ఇవి ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. రన్, సారీ సో ఇక్కడ ngfn రిపీట్ లో ఇక్కడ మెన్షన్ చేయాలి ఫిల్టర్ ఆఫ్ IN. సో ఇక్కడ మొత్తం 28 ఏవైతే IN ఉన్నాయో అవన్నీ కూడా బహరీన్, IN, సో ఇక్కడ IN, సో ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి.
నాకు అలా కాకుండా స్పేస్ ఎక్కడైతే ఉందో స్పేస్ ఉన్న కంట్రీస్ అన్ని కూడా కావాలి. స్పేస్. సో అబ్జర్వ్ చేయండి, అంటే 2 క్యారెక్టర్స్ కింద ఉన్నాయి అన్ని కూడా. సో ఇక్కడ కొరియా, నార్త్ కొరియా, సౌత్, మలేషియా, ఐస్లాండ్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే కొంచెం పెద్దగా ఉన్న ఏమన్నా కంట్రీస్ సల్మాన్ ఐస్లాండ్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, ఇన్ని మొత్తం టోటల్గా 41 కంట్రీస్ వచ్చినాయి. అలా కాకుండా ఐఎన్డి అని ఉన్నాయా అన్నిటిని చూద్దాం. ఐఎన్డి అంటే ఇండియా, ఇండోనేషియా రెండో వస్తాయి నాకు తెలిసి. సారీ ఐఎన్డి, సో ఇండియా అండ్ ఇండోనేషియా వచ్చినాయి. అలా కాదు ఇది కేస్ సెన్సిటివా కేస్ ఇన్సెన్సిటివా చూద్దాం. ఇప్పుడు ఏఎల్ అని టైప్ చేస్తున్నాను, స్మాల్ ఏఎల్. సో అలాంటప్పుడు మనకి అల్బేనియా వస్తుందో రావట్లేదు చూడండి. సో అల్బేనియా, అల్జీరియా, ఆస్ట్రేలియా, ఏఎల్. సో ఏఎల్. సో అంటే ఇది కేసు ఇన్సెన్సిటివ్. ఏవైతే స్మాల్స్ ఉన్నా క్యాప్స్ ఉన్నా మనకి ప్రాబ్లం లేదు. ఓకే, ఇందులో యాక్చువల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఐడియా ఉంది కదా. ఏఎల్ స్టార్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వర్కౌట్ లేదు. ఏఎల్ స్టార్ అని ఇస్తున్నాను అంటే ఏవైతే కంట్రీస్ ఏఎల్ తోటి స్టార్ట్ అవుతున్నాయో అనేది ఎనీథింగ్. సో రావట్లేదు. పోనీ యాక్చువల్గా ఇది వర్కౌట్ లేదు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. మీరు ఫిల్టర్స్ వరకు మీకు ఓకే కదా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.